ఉమ్, ఎప్పుడు చూడాలి, ఎప్పుడు చదవాలి, ఎప్పుడు తీర్పు ఇవ్వాలి. ఉమ్, ఓ 10-15 మంది కూర్చోవాలనుకుంటా దానికోసం. ఉమ్, అట్లుంటాయి పెద్ద పెద్ద కేసులన్నీ కూడా. ఈ లోపల అసలు జడ్జిలు కూడా మారుతుంటారు. మళ్ళీ మళ్ళీ కొత్త కొత్తగా నడుస్తూ ఉంటుంటుంది. ఉమ్, ప్రాక్టికల్గా అది ఏంటంటే, అమ్మాయి పిటిషన్ వేసింది, వాళ్ళు అడిగారు సిబిఐని. ఉమ్, హెడ్డింగ్కి మనం చదువుతున్నాం, ఆ ముందు 4 ముక్కలు చదువుతున్నాం అంతే. అవును. అది వాయిదా ఉమ్, పడతానే ఉంటుంది. అంతే. తర్వాత తొందరగా ఉమ్, చేయండి అయ్యా అంటది. ఉమ్, అట్లాగే సార్ అంటారు. అవును. జగన్ ఉమ్, కేసుల్లో ఏమన్నారు? జగన్ది తీసి ఉమ్, పక్కన పెట్టండి, అదేది ప్రజాప్రతినిధుల కేసులు అవును. ఏడాదిలోపు తేల్దాలి అప్పుడు ఫాస్ట్ ట్రాక్ అది కోర్టులు పెట్టి చెప్పిన దాంట్ని జస్టిస్ రమణ గారు విచారించాలని. రిటైర్ కూడా అయిపోయి చాలా రోజులు అయిపోయింది. అంతే, ఆ అంశం కూడా పక్కకి వెళ్ళిపోయింది. ఏదన్నా ఒకటి తేలుతుందా? ఇక్కడ ఉమ్, వ్యవస్థలో బోలెడు లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఉమ్, పరిష్కరించుకోకుండా ఉమ్, ఇక ఎంతసేపు మనం ఇట్లా ఇప్పుడు ఎక్కడో ఎందుకు ముంబై పేలుళ్ళు చేసినటువంటి వాడిది ఎన్నేళ్ళు ఉమ్, పట్టింది వాడికి శిక్ష అవును. వేయడానికి? ఉమ్, అక్కడ ఎక్కడ లోపం ఉంది? జ్యుడిషియరీ ఉమ్. దగ్గరన నిదానం ఎక్కువ, లేదా పని ఒత్తిడి ఎక్కువ. నిదానం ఉమ్. కంటే పని ఒత్తిడి ఎక్కువ. ఒక అంటే మ్యాజిస్ట్రేట్ గారు ఆలస్యం అయ్యే కొద్దీ రాజకీయంగా ఎవరికి వాళ్ళు దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారా? తాజాగా షర్మిల దాని మీద రేజ్ చేసిన కొన్ని పాయింట్లు నిన్న, సునీతను కూడా చంపేస్తారు ఇందులో అని చెప్పడం కానీ, లేదు అంటే ఆమెతో బెదిరించి అప్పుడు విచారణాధికారి తానే హత్య చేశాను అంటూ లేఖ రాయించుకున్నారు, ఇలా కొన్ని కొన్ని మాటలు మాట్లాడడం, అంటే ఇది ఎవరికి ప్రయోజనం? ఎవరు దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు? అందరూ ఎవరు రూట్